నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా ఒక అంశం సంచలనంగా మారింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. నేపాల్లో మొదలైనట్టుగా జంజీ ఉద్యమం ఇండియాలో మొదలైంది అంటూ కూడా రకరకాల సర్వేలు, రకరకాల మేధావులు రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నిజంగా జంజీ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఓన్లీ సుప్రీంకోర్టు సిజేఐ వ్యాఖ్యలతోనే మొదలైందా, లేకపోతే యువత మొత్తం అదే వ్యతిరేకతతో ఇటు ఈ పార్టీలపైన అదే వ్యతిరేకతతో ముందుకు పోతా ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు జెన్జీ యువకుడు మరియు సోషల్ యాక్టివిస్ట్ సింగర్ సనత్ జయసూర్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ఏంది మీరు కూడా చూస్తూ ఉన్నారు, దాదాపు ఒక వారం రోజులు అవుతూ ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి దాదాపు 20 మిలియన్లకు పైగా కూడా ఫాలోవర్స్ అయ్యారు. అవే వీడియోస్, అవే ఏఐ వీడియోస్, ఫొటోస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ జెన్జీ ఉద్యమం ఎందుకు ఈ సమయంలో మొదలైందని ఏం చెప్తారు దానికి సంబంధించి మీరు? భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా తిరిగేలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికల లోపటినైనా వాళ్ళు చాలా మెజారిటీ తోటి గెలుస్తున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం అనేది బీజేపీ కార్యకర్తలు వాళ్ళ శ్రేణులందరూ కూడా చేసుకుంటా ఉన్నారు. వాస్తవానికి గెలుపు విషయంలో వాళ్ళు 1-2 అడుగులు ముంగటున్నారు. ఎంపీ ఎలక్షన్ల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా డౌన్ ఫాల్ అయిందన్నటువంటి వాస్తవ విషయాన్ని అయితే మనం చూసినాం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈరోజు ఒక సందర్భంలో భరతమాతకి జై అనకపోతునో, వందే మాతర గీతం పాడకపోతునో దేశద్రోహులు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయకపోతే చాలు వాళ్ళు దేశద్రోహులు, సెక్యులరిజం అనేది కాన్స్టిట్యూషన్ లోపల లేకపోవచ్చు, బట్ భారత రాజ్యాంగం యొక్క కంప్లీట్ సారాంశము సెక్యులరిజాన్ని బోధిస్తుంది. కాబట్టి దాన్ని పట్టుకొని ఇప్పుడు దేశం లోపల మెజారిటీ పీపుల్ అందరినీ కూడా వీళ్ళు తిడుతూ ఉన్నారు. దేశం లోపల ఉన్నటువంటి మెజారిటీ పీపుల్కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు వాస్తవమైనటువంటి నిజమైనటువంటి దేశద్రోహులు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా అకౌంట్లకు చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ సింగిల్ డిజిట్ దాటలే. మీరు అదే ఇప్పుడు ఈ 2-3 రోజులల్లా వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఒక్కసారి కనుక మనం చూస్తే డబుల్ డిజిట్ నెంబర్ కూడా క్రాస్ అయిపోయే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నది వ్యూయర్షిప్, దానికి వచ్చే సబ్స్క్రిప్షన్స్. అంటే అంతా ఇక ఇంట్లో కొన్ని స్పెక్యులేషన్స్ వస్తాయి. ఇంట్లో ఇండియా నుంచి ఎవరు లేరు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారని చెప్పానంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొట్లాటలలో, వాళ్ళ దరిద్రంలో వాళ్ళు ఉన్నారు. ఈ కాకపోతే వాస్తవ విషయాన్ని గమనిస్తే 99% భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజానీకమే కోరుకుంటా ఉన్నది ఇక్కడ ప్రత్యామ్నాయం రావాలి అని చెప్పి. నువ్వు పప్పు కూర జీవితాంతం తినలేవు, చికెన్ అండి పెట్టినా తినలేవు. అవును, ఏదో ఒక రోజు ఎంత పెరిగినా అది విరుగుట కొరకే. ఈరోజు ఇంత పెరిగినామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రతి నిర్ణయం కావచ్చు, ఏదైనా సరే అన్ని విధ్వంసకరంగానే ఉన్నాయి, అన్ని ప్రైవేటీకరణ వైపు ఆ దిశగానే నడుస్తున్నాయి, అన్ని ప్రజలకు వ్యతిరేకంగానే ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా ఈ పేదవాడికి ఈ పార్టీ అధికారంలో ఉండి న్యాయం చేసింది అన్నటువంటి ఒక్క ఉదాహరణను కూడా మనం ఈరోజు ఆ పార్టీకి సంబంధించి చూపించలేం. కేవలం భావజాలం యొక్క నిర్మాణం మీద, మనోభావాల నిర్మాణం మీద మాత్రమే అట్లా ఊగిసలాడుతుంది. అది డెఫినెట్గా కొన్ని రోజుల లోపల కూలిపోతుంది అన్నటువంటి సంకేతంగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆవిర్భావం. అంటే ఈ పార్టీ ఓన్లీ సీజే చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మాత్రమే ఉద్భవించింది, లేకపోతే అంతకుముందు నుంచి ఏమైనా వ్యతిరేకత ఉందా ఈ పార్టీల పైన, ఈ ప్రభుత్వాల పైన? అంటే ఒకరి వ్యాఖ్యల ద్వారా ఆ సందర్భాన్ని అయ్యి అది బయటికి రావచ్చు అంతే. కాకపోతే దానికి నిర్మాణ దశ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దెబ్బ మనము ఏదైనా ఒక చెట్టును ఏకదమ్ను ఒకటే దెబ్బకు నరికేయలేం. అది ఒక 4-5 దెబ్బలు పడ్డ తర్వాత అది ఇరిగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే అనేక అనుభవాలు ప్రజలకు తగిలిన తర్వాత పార్టీ యొక్క విధి విధానాలని, వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్ని, ప్రజల్ని వాళ్ళ ఇండ్లను బుల్డోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఈరోజు చదువుకుంటా అంటే నేరమైపోయే పరిస్థితికి వచ్చింది, మంచి చెప్పడం నేరమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎక్కడన్నా స్కూల్స్ని విధ్వంసం చేసేటటువంటి మనుషులు ఉన్నారు అని చెప్పారంటే అది భారతీయ జనతా పార్టీ నుంచే ఉంటారు తప్పించి ఇంకో పార్టీ నుంచి ఉండరు. మీరు ఎప్పుడైనా గమనించరు. దేశంలో మర్డర్లు, రేపులు చేసేస్తే దండలు వేసుకొని పొయ్యి వాళ్ళను ఎదురుబడిపోయి తీసుకొస్తున్నారు అని చెప్పానంటే అసలు ఎటువైపు తీసుకుపోతుంది భారతీయ జనతా పార్టీ దేశాన్ని?
మీరు అత్యాచారాలు చేసినటువంటి వ్యక్తి మొన్న నిన్ననే అనుకుంటా ఒకటి రిలీజ్ అయ్యిండు. రిలీజ్ అయితే హిందూ వాహిని అనేటటువంటి ఒక గ్రూపు పొయ్యి అని మెడల దండలు వేసుకొని తీసుకొని వచ్చింది. అంటే ఎట్లాంటి తరీక ఇది? అంటే మీరు అత్యాచారాలు మంచిగా అంటే ముస్లిం మహిళలను అత్యాచారం చేసిండు కాబట్టి గొప్పోడా, దళిత మహిళల్ని అత్యాచారాలు చేస్తే గొప్పోళ్ళ, ఒక మహిళను అత్యాచారం చేస్తే గొప్పోళ్ళ? ఈరోజు ఇక్కడ లోకల్గా మన తెలంగాణ లోపల కూడా ఇక్కడ జరగదని అనుకున్నాము, ఇక్కడ కూడా అట్లాంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా వ్యతిరేకత అనేది మొదలైంది. కేవలం గెలుపును దృష్టిలో పెట్టుకొని అంచనా వేయద్దు. మనము గెలుపు తర్వాత అనేక సమీక్షలు చూసుకోవాలి. ఆ సమీక్షల లోపల ఎంత శాతం ఓట్లతోటి గెలిచిర్రు, గెలుపుకు కారణాలు ఏమిటి, మీరు 50% ఓట్ షేర్ తోటి గెలిచినరా, ప్రతిపక్షానికి భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్ల తేడా ఉన్నది, ఎంత శాతము ఓట్ షేర్ అనేది ఇద్దరికి సమానంగా వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొత్తం చిత్తగా ఓడించలేదు కదా, ఓట్ షేర్ను గమనిస్తే జస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ మీదనే ఉన్నది అది. ఇప్పుడు అంతకుముందు కూటమి ప్రభుత్వం అంత కష్టపడ్డా కూడా 41% తేడాతోటే వీళ్ళు గెలిచిరు. ఓట్ షేర్ అనేది అంతే వచ్చింది. అంటే ఏంది, దేశవ్యాప్తంగా 70% మంది ప్రజలు ఒకవైపు ఉన్నారు, మిగతా 30% మంది ప్రజలు ఒకవైపు ఉన్నారు. ఆ పేక మేడల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది నిలబడి ఈరోజు చాలా పెద్దగా కనబడుతుంది మనకు. అంటే ఇక్కడ ఒక సామ్రాజ్యం కూలిపోతుంది. ఒక జడ్జి, ప్రధాన న్యాయమూర్తి ఒక అన్ఎంప్లాయ్మెంట్స్ని వీళ్ళకి అసలు వేరే పనేం ఉండదు, ఫేక్ ఆధారాలతో ఉద్యోగాలు సాధిస్తారు, ఆర్టీఏ అంటే ప్రభుత్వాలపైన ఆర్టీఐ వేయడం, ఎప్పుడు రాజకీయ నాయకులు వెంబడబడడం, ఒక బొద్దింకల్లాగా వెంబడబడతారు తప్ప వీళ్ళతో అసలు ఈ దేశానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి కామెంట్స్. అంటే ఒక యువతని బొద్దింకలతో పోల్చడం అనేది కరెక్ట్ అంటారు ఒక జడ్జ్. అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆయన మైండ్ సెట్ అన్న ఒకసారి ఉదాహరణ కాదు, వాస్తవం ఏంటంటే బొద్దింకలు ఎక్కడ పుడతాయి అన్న? ఏదైనా చెడు చెత్త చెదరం గంటల మీద లేకపోతే బురద లోపట మూరలలో ఇక్కడ నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి, వాటి జననం అక్కడ జరుగుతుంది. అతని మెదడు లోపట వివక్షాపూరితమైనటువంటి ఆలోచనలు, కరుడుగట్టినటువంటి కులతత్వము, నిచ్చెన మెట్ల సమాజం యొక్క ప్రభావము, మానవాద మూలాల వల్ల అట్లాంటి వ్యక్తి ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం లోపల ఒక ప్రధానమైనటువంటి పదవి లోపల ఉండి, లార్డ్ అంటారు వాళ్ళని, ఒక దేవుడి లెక్క కొలిచేటటువంటి పదవి లోపల ఉండి ఎంత నారో మైండెడ్ వ్యాఖ్యలు చేసిండు అని చెప్పానంటే అది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రభావం తప్పించి ఇంకొకటి లేదు. అంతే, అది ఆలోచనతోటి కాక్రోచుల లెక్క తయారైపోయి మైక్ పట్టుకొని పోయి వీళ్ళు ఆర్టీఐ యాక్టివిస్టులు అయిపోతున్నారు, లేకపోతే సోషల్ మీడియా జర్నలిస్టులు అయిపోతున్నారు అని చెప్పానంటే మరి ప్రశ్నించకపోతే ఎట్లా? అతను ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిందంటే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది, ఒక జర్నలిస్టుకో లేకపోతే ఒక సామాజిక కార్యకర్తకో కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా అతనికి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించేటటువంటి హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఆ రాజ్యాంగ పరిధి లోపల ఉండి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఐ యాక్ట్ పెట్టింది ప్రభుత్వమే కదా, ఆ ప్రభుత్వ పరిధి లోపల ప్రశ్నించినప్పుడు నీకు కాక్రోచెస్ లెక్క ఎందుకు కనబడుతున్నారు? అసలు ఏ రాజ్యాంగం చెప్పినటువంటి హక్కును వినియోగించుకుంటూ రాజ్యాంగబద్ధంగా అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, సామరస్యంగా సెక్యులరిజం తోటి ఉండాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మనుషుల మధ్యన బతుకుతున్నటువంటి మీరు అసలు కాక్రోచ్లు వీళ్ళు. ఈ బీజేపీ అనే పెంట మీద పుట్టినటువంటి కాక్రోచులు ఈ ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి మొదలు పెడితే అందులో ఉన్నటువంటి నాయకత్వం, మోడీ అయినా సరే ఎవరైనా సరే, మొత్తం వీళ్ళందరికీ రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు. రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వము, అందరం ఒక పూలవనం లాంటి సమాజం లోపల ఉన్నాము. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి. అదే మన దేశం యొక్క గొప్పతనం అని చెప్పి రాజ్యాంగం ప్రవచించింది. ఆ ప్రవచనాన్ని ఎప్పుడన్నా పరిగణలోపటికి తీసుకున్నదా భారతీయ జనతా పార్టీ? వాళ్ళ నాయకత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకోలేదు. కాబట్టి ఆ మూలాలు, ఆ ఆలోచనలు, ఆ కరుడుగట్టినటువంటి ఆ విద్వేషం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రధాన న్యాయమూర్తి స్థాయి పదవి లోపల ఉన్నాడు. కాబట్టి ఆ దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి మాటలు అనేటివి ఆయన నోట్లకి వెళ్ళి వచ్చినాయి. కాబట్టి దానికి కౌంటర్గా ఈరోజు దేశం లోపల ఉన్నటువంటి జెన్జీ యువత స్పందించి చాలా గొప్పగా రియాక్ట్ అయ్యి ఈరోజు
దేశంలో ఉన్నటువంటి యువత యొక్క బలం ఏంది, వాళ్ళ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి, మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినప్పటికీ కూడా మెజారిటీ యువత, చదువుకున్నటువంటి యువత ఆలోచనలు ఎంత బ్రాడ్గా ఉన్నాయి, ఎంత ప్రోగ్రెసివ్ ఉన్నాయి అనేది ఈ రోజు జరిగినటువంటి సంఘటనతోటి అర్థమైపోతా ఉన్నది. కాబట్టి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పప్పెట్ పెయిడ్ పెంపుడు కుక్కల్ లాంటి ల్యాబ్ డాగ్స్ లాంటి మీడియా ఏదైతే ఉందో, ఈ మీడియా ముంగట కూర్చొని దేశానికి బొద్దింకల భయం పట్టుకున్నది, ఇవి చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 70% యువత గురించి వీళ్ళు దేశద్రోహులని మాట్లాడుతున్నారు. అంటే దేశంలో పుట్టి దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఒక పార్టీని వ్యతిరేకిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతున్నారు అని చెప్పానంటే ఎంత ఉన్మాదం, ఎంత ఉగ్రవాదం. హిట్ కొడితే చనిపోతే ఈ బొద్దింకలు ఎంత అన్నట్టుగా కూడా కొన్ని బాగా వైరల్ అవుతాయి. అంటే చంపేస్తారా? హిట్ కొడితే చనిపోతాయి అంటే ఏం హిట్ కొడతారు మీరు? చంపుతారా? దాడులు చేస్తారా? చంపేస్తామని చెప్పి బెదిరిస్తారా? ఇట్లాంటి దుర్మార్గాన్ని ఈ దేశం లోపట ఎప్పుడు కూడా ప్రజలు సహించలే, ఎవరిని సహించలే. లోకల్ లీడర్స్ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ వరకు మన దగ్గర బతికొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక టైం ఎప్పుడైతే ప్రజలు మాకు ప్రమాదం అని చెప్పని అనుకున్నారో అప్పుడు రాజులు రాజ్యాలే కూలిపోయినాయి, రాజులే చచ్చిపోయారు. కాబట్టి ఆ తిరుగుబాటుతనం అనేది ఇంకా మన తెలంగాణ, మన సౌత్ స్టేట్స్ సైడ్ వస్తే మాత్రం ఇక ఆ తిరుగుబాటుకు గురించి మనం పరిచయం చేయనక్కర్లేదు, మన వాగ్దాటే చెప్తుంది. మనం ఒక్కసారి మనం పలకరింపులో పట్టినే మనం ఏందనేది అర్థమైపోతుంది. కాబట్టి ఆ కొడుకులకు ఇవన్నీ మాటలు ఇవన్నీ దయచేసి ఏంటంటే వీళ్ళందరూ గుజరాత్ వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. ఈ ఎవరైతే గుజరాతీ రాజకీయ నాయకులకు బానిసలుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ గుజరాత్కు పోతే మీ ప్రచారం ఏందో, మీ పెయిడ్ బ్యాచ్ ఏందో అంతా పేటిఎం బ్యాచ్ అంతా అక్కడికి పోతే మీకు అక్కడ అన్ని వసూలతోటి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీరు అక్కడ బతుకుతేనే అది వాళ్ళ బతుకు న్యాయం జరుగుతుంది అంతే. ఇక్కడ సిజే ప్రధాన న్యాయమూర్తి ఆ విధంగా కామెంట్ చేస్తే వాటిని పాజిటివ్గా తీసుకొని, నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఏదైతే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, అమెరికాలో ఎంఎస్ చదువుతున్నటువంటి అభిజిత్ దిప్కే అనేటువంటి వ్యక్తి, సరే మేము బొద్దికలేమో ఒప్పుకుంటున్నాం, మేము బొద్దింకల్లా మారి మీ యొక్క అవినీతిని కుంభకోణాలన్నీ కూడా కొరుకుతూ బయటకు తీస్తామని చెప్పేసి ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిన తర్వాత ఎందుకు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎందుకు ఆ సోషల్ మీడియాని బ్లాక్ చేయాలి, అసలు ఆ సోషల్ మీడియా లేకుండా చేయాలి, ఈ ఫాలోవర్స్ అసలు ఇక్కడి వాళ్ళు కాదు, అసలు ఈ దేశంలోనే దీనికి ఫాలోవర్స్ లేరు, కంట్రీ బయట అమెరికా, జర్మన్ లాంటి వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇండియా యూత్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు, ఇటువంటి ఎందుకు అంటే భయపడుతున్నాయా పార్టీలు దీనికి సంబంధించి? 10 సంవత్సరాల నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి వాస్తవం మాట్లాడితే ఈ దేశం లోపల చంపడం, హత్యలు చేయడం, తర్వాత దాడులు చేయడం, వాస్తవవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించడం, అరెస్టులు చేయడం, నిర్బంధించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాస్తవాన్ని కూడా మాయం చేస్తున్నారు. కాబట్టి ఆ వాస్తవాన్ని మాయం చేయడానికి చాలా పెద్ద పెద్ద స్టోరీలు అల్లి ఇదంతా ఫేక్ సమాచారము, ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కున్నారు దీనికి ఫాలోవర్స్ అని, ఎవడన్నా ఇంకొక దేశం మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు మనమన్నా ఆమె ఇందులో 90% పాకిస్తానీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటున్నా, బీజేపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంకొక దేశం యొక్క పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి ఆలోచించే స్థాయిలో మన దేశం అన్నుందా? మన దేశమే లేనప్పుడు మనకంటే దుర్మార్గమైన దరిద్రాన్ని అనుభవించే ఈ చిల్లర దేశాలు మన గురించి ఆలోచిస్తాయా అన్న? మనం ఇదంతా కూడా లాజికల్గా రియాలిటీకి వచ్చి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కాదు. ఇక పాకిస్తాన్ అంటే ప్రజలు ఉండరు అక్కడ, అందరు గన్నులు పట్టుకునే ఉంటారా? ఈ మీడియా లోపట సినిమాల ప్రభావము, సినిమాలలో చిత్రీకరణ విధానము, ఇవన్నీ కూడా ప్రభావం చూపెట్టినాయి ప్రజల మీద. అరే నువ్వు తెల్లారులైతే నువ్వు ఒక జాబ్ చేసుకుంటా, నేను ఒక పని చేసుకుంటా, మనము ఎట్లా మన బతికెట్లా అని చెప్పని ఆలోచించుకునేటోళ్ళు. పొద్దంతా దానికే అవుతుంది, రాత్రి పూకడంతా తిని నిద్రపోతాం. ఇంకొక పక్కకున్న మనిషి గురించి ఆలోచించడానికి తీరికలేదు. మనం పక్కకున్న దేశం గురించి, ఆ దేశానికి ఈ దేశానికి రాజకీయంగా గొడవలు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతాం కావచ్చు, కానీ ఈ రోజు అక్కడ ఇట్లా జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చర్చ పెట్టుకొని దానికి సపోర్ట్ చేయాలని చేస్తామా? అంత ఖాళీగా దేశాలు అయితే లేవు. ఎక్కడ పోయినా అంత ఆకలి కేకలు అవే ఉన్నాయి. సరే అది పక్కకు పెడితే ఈ అవినీతి కుంభకోణాలు, వీళ్ళు చేసినటువంటి అరాచకాన్ని వాళ్ళు ప్రశ్నిస్తామని చెప్పని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా అదే విధానాలను అనుసరించింది. వాళ్ళు కూడా చాలా విషయాల్లో పుట్ట
ఎప్పుడైతే ఆర్థిక సరళీకరణ తెచ్చింది మోడీ కాదు, ఆర్థిక సరళీకరణ తెచ్చింది మన వాజ్పేయి కాదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లోపల వచ్చింది. అంటే ప్రైవేటీకరణ విధానం అనేది తీసుకొచ్చిందే వాళ్ళు. వీళ్ళు సైద్ధాంతికంగా వాళ్ళ ముఖాలు వేరు కావచ్చు కానీ వాళ్ళ యొక్క విధి విధానాలన్నీ కూడా సేమే. కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతమైనటువంటి అణిచివేత జరగలేదా? సాల్వా జుడుం కావచ్చు, తర్వాత మైనింగ్ సంబంధించి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావచ్చు, తర్వాత ప్రైవేటీకరణ కోసము వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు. ఇప్పుడు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని చెప్పి పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఆర్థిక సరళీకరణ విధానాలు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల పీడి ఎవరెవలకు పడుతుందంటే కార్మికులకు, రైతులకు, సామాన్య జనానికి, బహుజన ప్రజానీకానికి ఈరోజు అన్ని ధరలు పెరిగి అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల లోపట ఈరోజు ప్రజలు సామాన్యుడు బతికేలా తీసేటటువంటి పరిస్థితి లేకుండా వచ్చింది. పెట్రోలు ఈ వారం రోజులలో 3 సార్ల రేట్లు కిందికి మీదికి అయి పెరిగినాయి. అంటే రేపటి రోజున కేవలం పెట్రోల్ కాదు, ఈరోజు మన ఛానల్ వేదికగా చెప్తున్నా, కొద్ది రోజుల లోపల దేశం లోపల అన్ని నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజిలు, గ్యాసు, మిగతా అన్ని రంగాలలో అన్ని ఉత్పత్తులు అన్ని ధరలు పెరగబోతా ఉన్నాయి. పెద్ద ఆర్థిక సంక్షోభం అనేది భారతదేశాన్ని కుదిపేసేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితి రాబోతా ఉన్నది. దాని నుంచి బయటపడడం అనేది అసాధ్యమైనటువంటి స్థాయి లోపల మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. గుడ్డి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలని, ఫేక్ ప్రచారాలని నమ్మద్దు, వాస్తవాలని తెలుసుకోండి. రిసోర్సెస్ ఉన్నాయి, ఉన్నటువంటి మొబైల్ను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వాడండి. చిల్లరగాలు చెప్పే మాటలు నమ్మకండి. మీకు మీరుగా వ్యవస్థలు ఎట్లా నడుస్తాయి, ప్రభుత్వ వ్యవస్థల యొక్క విధి విధానాలు నడవడానికి ఎట్లాంటి ఎగ్జిక్యూషన్ అవసరం పడుతుంది, ఎట్లా మన ధరలు నిర్ణయిస్తున్నారు అని చెప్పి ఒకసారి మీ అంతటా మీరు ప్రజలు తెలుసుకోగలిగితే ఈరోజు దేశం లోపల భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి దాదాపు 2 కోట్లకు పైగా మద్దతు లభించింది. ఈ మద్దతు లభిస్తూ ఉంటే ఈ అకౌంట్ని ఎక్కడ హ్యాక్ చేపిద్దాం, లేకపోతే ఎక్కడ బ్లాక్ చేయించాలి అని చెప్పేసి దాదాపు ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు 73 సార్లు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎందుకు అంత భయపడుతుంది అసలు ఈ పార్టీలు? ఎందుకు దీనికి సంబంధించి ఓన్లీ అది ఒక వెబ్సైట్, అంటే ఒక అకౌంట్, దానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున భయపడాల్సి వస్తుంది? అంటే వాళ్ళకి ఎంత అహంకారం అంటే, మణిపూర్లో ఒక దుర్మార్గమైనటువంటి, ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయినటువంటి ఒక సంఘటన జరిగితే, దారుణమైన సంఘటన జరిగితే ఆ వీడియోను ట్విట్టర్ నుంచి డిలీట్ చేయించి అసలు ట్విట్టర్నే భారతదేశంలో లేకుండా చేసే ప్రయత్నానికి కూడా మోడీ గవర్నమెంట్ పోయింది. అంటే ఏంది, మేము తప్పులు చేస్తాం భయ్, మమ్మల్ని ప్రశ్నించద్దు ఏమన్నంటే అది దేశ భద్రతకు దేశ గౌరవానికి సంబంధించి అత్యంత దుర్మార్గమైన పని చేసి దాన్ని కప్పిపుచ్చడం కదా అగౌరవపరచుడు, దేశాన్ని అగౌరవపరచుడు. దాన్ని చూపెట్టడము, ఇది వీళ్ళ పార్టీ యొక్క ఘనత అని చెప్పడము ప్రజలు చేస్తున్నటువంటి అగౌరవమా? అంటే మేము బరాబర్ తప్పులు చేస్తాం, మేము అత్యాచారాలు చేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తాం, మర్డర్లు చేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తాం, టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళు బయటకు వస్తే ఎదురుగా దండలు తీసుకొని పోయేస్తాము, మా విధానం ఇదే అని చెప్పి వాడు అరిచి చెప్తా ఉన్నాడు. చెప్తా అంటే కూడా అంత అహంకారంతో వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అదే అహంకారంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతనే కదా అది అలా అంతా అయినప్పటికీ కూడా నువ్వు ఆ యువతను పట్టించుకో, ఆ యువత యొక్క నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని చెప్పానంటే, సరే రాజకీయంగా నువ్వు చేసే విమర్శలు నీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఏ రకంగా పోతావు అనేది నీ ఇష్టం, మీ పార్టీ యొక్క నిర్ణయం. కాకపోతే వచ్చిందో లేదో దాని మీద విషం చల్లడము, ఫేక్ ప్రాపగేట్ అనేది ప్రాపగేషన్ చేయడం అనేది, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు విమర్శలు సంధిస్తావా లేకపోతే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ మాయం చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఇది ఆల్మోస్ట్ ఒక హత్య చేసినట్టే. ఒక వ్యవస్థను మొత్తమే కనబడకుండా చేయాలనుకోవడం ఏంటిది హత్య చేసినట్టే. మనిషి మాట్లాడితే మనుషుల్ని హత్య చేసేసారు. దొబోల్కర్ కావచ్చు, గౌరీ లంకేష్ కావచ్చు, ఉమేష్ చంద్రాకర్ కావచ్చు, ఇట్లాంటి జర్నలిస్టులను కంప్లీట్గా భూమి మీద లేకుండా చేసిరు కదా, అత్యంత కిరాతకంగా చంపిరు కదా. ఇట్లా చంపేసి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థ ఒకటి నిర్మాణం జరిగితే ఆ నిర్మాణాన్ని చూపించేటటువంటి ప్రసార సాధనాలని నువ్వు లేకుండా చేద్దామని చెప్పి ప్రయత్నించడం అనేది ఒక భయం. ఎవడైనా శత్రువు ఏం చేస్తాడంటే, ఈ రాజ్యం అనే శత్రువు ఎప్పుడు కూడా భయపడుతుంది, భయంతో హత్యలు చేస్తుంది, భయంతో భౌతిక దాడులు చేస్తుంది, భయంతో అరెస్టులు చేస్తుంది, భయంతో మనుషులను, వ్యవస్థలను, ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తుంది. ఇవన్నీ వాళ్ళు చేసేది భయంతో. ఎక్కడ అధికారం కోల్పోతాము, వన్స్ అధికారం కోల్పోయినరంటే అదే ప్రజలు ఉరికించుకుంటారు, రోడ్ల మీద కొట్టే పరిస్థితి. ఎవడన్నా కాపాడుతాడు అప్పుడు.
అది వాళ్ళ భయం. నిజంగా జెన్జీకి ప్రభుత్వాలు భయపడతాయా? ఇప్పుడు మొన్న నేపాల్లో ఏం జరిగిందన్న? నేపాల్లో జరగలే, ప్రభుత్వాన్ని గద్దె దించిరా లేదా? కానీ జెన్జీకి ఒక అవగాహన రావాలి. గంజాయి తాగి బోనాల పండుగలు వస్తాయి. ఇప్పుడు బోనాల పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ రంగురంగుల కోడిపిల్లల తీరు కనబడుతుంది. అరే ఎందుకు ఇంత దుర్మార్గంగా అయిపోయింది యువత? తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పుడు ఈ 20 సంవత్సరాల వయసు నుంచి 25-27 వచ్చేంత వరకు ఇది ఏర్పడదన్న. వన్స్ దాటిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులకు, ఆ తర్వాత పడేటటువంటి అనేక సమస్యలకు, నిరుద్యోగ సమస్యకు, వాడు ఉపాధి ఇయ్యక, నీకు ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే లోను దొరకక, పైసలు దొరకక, పని దొరకక బయట, అప్పుడు అవగాహన వస్తుంది. అరే నేను చదువుకోకపోతే అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ లోపల ఇంత అమరుల త్యాగము, ఇంత గొప్పగా ఉద్యమాలు నడిచినటువంటి నేల మీద ఈ చిల్లరగాళ్ళు ఎందుకు పుట్టుకొని వచ్చి ఇట్లా తెలంగాణ పరువును తీసిపోయి గంగలు కలుపుతారనేది ఒక బాధ ఏర్పడుతుంది. ఏమవుతుందంటే దీని వెనకాల కూడా రాజ్యం కుట్ర లోపల భాగమే. అంటే యువత స్వతహాగా ఆలోచించే శక్తి ఎందుకు కోల్పోతుంది అనేది ఒక కోపం అయితే, రెండవది ఏంటంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల ఇక్కడ బ్రతకడానికి రిసోర్సెస్ అనేటివి ఈ చదువులంతా మనకు పనికిరావు అనేటటువంటి ఆలోచనకు ప్రజలు వాళ్ళంతా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితికి ప్రభుత్వం దిగజార్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గం యొక్క ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక మూలాలను పెంచడానికి ఇక్కడ ఐటీ కంపెనీలను పెట్టి, ఐటీ కంపెనీల లోపల ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పనంటే మన పక్కపొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2-3 ప్రత్యేకమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే ఐటీ కంపెనీలల్లో చాలా హయ్యర్ పెయిడ్ జాబ్స్ అనేటివి వాళ్ళు ఇస్తారు. మన తెలంగాణ లోపల ఉన్నటువంటి యువత మరి జాబ్ చేస్తలేమని చెప్పనంటే 20,000-30,000 కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అయితే, ఒకవేళ 20,000-30,000 కంటే నీకు ఎందుకు ప్యాకేజీ వస్తలేదని చెప్పనంటే నాకు దీంట్లో కోచింగ్ లేదు. కోచింగ్లు ఎవడు పెట్టాలి? కేసీఆర్ పెట్టాలి. తెలంగాణ వచ్చిన వాడు పెట్టిండా? పెట్టలే. పెట్టకపోయేసరికి ఏమైంది? విద్యా వ్యవస్థను KG to PG విద్య, ఉచిత విద్య అని చెప్పని అన్నటువంటి కేసీఆర్ విద్యను, విద్యార్థులను మోసం చేసిండు. కొన్ని వందల స్కూల్స్ మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ రోజు తెలంగాణ లోపల తల్లిదండ్రులకు చదివిపించేటటువంటి అవసరం లేకుండా పోయింది. ఆ చదవనటువంటి వాళ్ళు ఏమైందంటే ఒక మహిళను కనీసం ఒక మహిళను ఎట్లా గౌరవించాలన్నటువంటి ఒక కనీస బాధ్యత కానీ, ఒక సమాజంలో బతుకుతున్నామన్నటువంటి విచక్షణ కానీ ఏమీ లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి కంప్లీట్గా దాడులు చేసేటటువంటి స్థితికి దిగజారిపోతుంది అని చెప్పనంటే దానికి పునాది ఎవరు ఇస్తున్నారు అని చెప్పనంటే మనంతటా మనమే యాక్సెప్ట్ చేసే విధంగా మనల్ని మాయ చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు, ఈ కులాల, మతాల, భావజాలాల, స్వభావాల మీద, వాటి మీద నిర్మాణమైనటువంటి రాజకీయ పార్టీలు, ఈ సెంటిమెంటల్ ఫూల్స్ని చేసేటటువంటి ఫ్యానిజం, మెయిన్గా అభిమానం, సినిమాను వీళ్ళు ఒక మంచి ఇంధన సాధనంగా వాడుతున్నారు. ఎంత మంచి పవన్ కళ్యాణ్ అంటే కోసుకుంటారు. ఏం చేసిండ్రా పవన్ కళ్యాణ్ మీకు అని చెప్పనంటే వాడు గంతే, గల్లు ఎగరేయాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాబాయి గంతే నేను ఎంది అని తలకాయ ఊపుతాడు. అవునా? ఇక తర్వాత ఏమన్నా గట్టిగా ఎక్కువ తక్కువ మాట్లాడితే విచక్షణ రహితంగా కొట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇట్లాంటి ఫ్యాన్స్, ఇట్లాంటి చిల్లరలుగాలను పెట్టుకొని ఆడు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఉప ముఖ్యమంత్రి అవుడుతోటే ఏమన్నా విద్య గురించి ఏమన్నా మాట్లాడతాడు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా చేంజ్ చేస్తాడని చెప్పని అనుకుంటే ఆయన లడ్డు గురించి మాట్లాడతాడు. నేను తిరుపతి దారం ఇది, నేను తిరుపతి దేవస్థానానికి 3-4 సార్లు పోయి దేవుని దర్శనం చేసుకున్నా. కానీ ఆ దేవుణ్ణి కూడా కోరుకునేది ఏంది? అరే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడి ప్రజలైనా సరే వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు బాగుండాలి. ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి అమరుల యొక్క త్యాగం, వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరాలని చెప్పి కోరుకుంటాం. అది నెరవేర్చకుండా ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులో సమర్థులైనరు వాళ్ళు. ఏది సమాజాన్ని మోసం చేసుట్లా, ప్రజల్ని మోసం చేసుట్లా, యువతను తప్పుదారి పట్టించుట్లా, వీళ్ళన్నింటికి సహకరించేది ఏంది? సినిమా వ్యవస్థ. దానికి పెట్టుబడి పెట్టడానికి ఒక సామాజిక వర్గం, దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయడానికి గవర్నమెంట్ సహకారం. ఈ గవర్నమెంట్ నడవాలంటే వీళ్ళందరి సహకారం. మీరు చూడండి అన్న, తెలంగాణలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పనితీరు ఏంది? తెలంగాణకి వెళ్ళి హీరోలు ఎందుకు వస్తలేరు? తెలంగాణకి వెళ్ళి హీరోయిన్లు ఎందుకు వస్తలేరు? తెలంగాణకి వెళ్ళి నటులు ఎందుకు వస్తలేరు? డైరెక్టర్లు ఎందుకు వస్తలేరు? ప్రొడ్యూసర్లు ఎందుకు వస్తలేరు? టెక్నీషియన్స్ ఎందుకు వస్తలేరు?
ఎందుకు ఏడుస్తున్నాం ఇంకా ఈరోజు? వీళ్ళు ఎందుకంటే వాళ్ళతోటి వీళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మీరు రాజకీయంగా వీళ్ళకి ఫండ్ కావాలంటే ఈ వ్యవస్థలన్నీ కూడా కలిసి పనిచేయాలి. ఈ పార్టీలు కావచ్చు, ఈ యొక్క వ్యవస్థలు కావచ్చు, ఎంత కుమ్మక్కై పనిచేస్తే ఆ సామాజిక వర్గాల చేతుల్నే సినిమా ఫీల్డ్ కావచ్చు, రాజకీయం కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ చేతులు మాత్రమే ఉంటాయి. సో ఇది చాలా పకడ్బందీగా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఒక సిస్టమ్, ఒక అల్గరిథం. దీన్ని బ్రేక్ చేయడం అనేది అది కేవలం ప్రజా చైతన్యంతో మాత్రమే అవుతుంది. ఇక్కడ ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎందుకు ఈ ఉద్యమాలను అనగదొక్కే ప్రయత్నం, అంటే ప్రశ్నిస్తున్న వాళ్ళపైన కేసులు వేయడం తప్ప, ఎందుకు ఆ యువత గురించి, యువతను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, యువత ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి ప్రభుత్వాలు అసలు? ఇట్లా ఈ రోజుది కాదు కదన్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అనేది మనకు రాచరిక వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రజాస్వామిక వ్యవస్థ లోపల కూడా పదవులు ఎప్పుడైతే విలాసవంతమైన జీవితాలుగా కనబడతాయో, అంటే అట్లాంటి ప్రివిలేజెస్ అనేటివి వాటికి ఇస్తారో, ఆ హోదా ఎప్పటికైనా మనిషిని, ఒక పదవి కూడా, ఒక సిగరెట్, ఒక గంజాయి, ఒక మందు ఎంత మత్తునిస్తాయో పదవి కూడా అంత మత్తునిస్తుంది. ఎందుకంటే నువ్వు పదవి లోపల ఉంటే నీకు ఒక రాజను కదా అరుచుకున్నట్టు కదా అధికారులు నిన్ను అరుచుకునేది. నీకు పోలీస్ ఎస్కార్టు, నువ్వు అత్తంటే పోతాంటే సెల్యూటు, నీకు పెద్ద కారు, కాన్వాయ్, ఇవన్నీ ప్రివిలేజెస్ నీకు వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా ప్రయోజనాలు నీకున్న తర్వాత పైగా దాని మీదకి వెళ్ళి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, నువ్వు ఏదైనా తొందరగా డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా నీకు అవకాశాలు దొరికినటువంటి పరిస్థితుల లోపల పదవి నుంచి దిగిపోవాలని ఎవడు అనుకుంటాడు? ఎవడు అనుకోడు. ఈ పదవి ఎవరి చేతులలో ఉండాలనుకుంటారు? మళ్ళా ఎప్పటికైనా ఒక సామాజిక వర్గంలో వ్యక్తిగతంగా ఎట్లాంటి పొరపాచాలున్నా రాజ్యం మన చేతులకు వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఒక్కటవుతారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు ఎదురుగా నిలబడి అమ్మని అక్కడ కాచలు తిట్టుకున్నప్పటికీ కూడా మళ్ళా వాళ్ళు రాజ్యం వస్తున్నది అని చెప్పని అనేటాలకు ఇద్దరు ఒకటైపోయారు. ఈ రోజుకి వాళ్ళ మధ్యన పచ్చగడ్డెత్తమండే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతుల లోపల అధికారం ఉన్నటువంటి అధికారం, ఆ హోదా, ఆ విలాసవంతమైనటువంటి జీవితం అది పోవద్దు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా దాన్ని కాపాడుకుంటున్నారు. ఇక ఇట్లా కాపాడుకునేటోళ్ళు దీన్ని ఎట్లా సస్టైన్ చేయాలి? వీళ్ళను కులాల మతాల వారిగా రెచ్చగొడితేనే ఇది సస్టైన్ అవుతుంది. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి యువతను మొత్తం కూడా చదువు వైపు కాకుండా మతం వైపు ఆకర్షించారు. అంటే ఉన్మాదం వైపు, మతం వైపు కాదు, మత ఉన్మాదం వైపు ఆకర్షించారు, ఎక్స్ట్రీమిజం వైపు ఆకర్షించారు. ఆకర్షించి ఏం చేసిర్రు? వాళ్ళ జీవితాలను నాశనం చేసి, చదువుకొనియకుండా చేసి, తెల్లారులైతే మనకు నాది మీనరాశి, కుంభరాశి అనే ముచ్చట్లు సోషల్ మీడియాలో, ఈ ఆమాలేసుకో, ఈ మాలేసుకో, ఆ జాతకం, ఈ జాతక చక్రం ఎట్లా రాయాలి, నువ్వు భవిష్యత్తులో నువ్వు వివేతం అవుతావని చెప్పి వీళ్ళు ఈరోజు ఆన్లైన్ మీడియాలోకి వచ్చేసి మరి మనకు జాతకాలు చెప్పబట్టి అక్కడికి తీసుకొచ్చారు యువతను. మీరు చూడండి, ఈ జాతకాలు నమ్మి ఈ మీనరాశి, కుంభరాశి అని మాట్లాడే దాంట్లో మెజారిటీ పీపుల్ మొత్తం కూడా యూతే ఉన్నారు. నాకు తెలిసి 24-25 సంవత్సరాల యూతే ఉన్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంటే ఎంత దుర్మార్గం వైపు దారి మళ్లించిర్రు. ఈ ఆర్థిక మూలాల్ని నిలబెట్టుకునే ప్రయత్నము, రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నము లోపట భాగంగానే ఈ విధ్వంసం అనేది, ఈ మానసిక విధ్వంసం అనేది జరిగింది. యువత మెదళ్లను విధ్వంసం చేసిర్రు. ఈరోజు ఆ యువతకే కోపం వస్తున్నది, ఆ యువత ఆలోచిస్తున్నది. ఎందుకంటే ఆ యువత అప్పుడు తెలియని వయసు, వాళ్ళు ప్రారంభమైనప్పుడు అవగాహన లేని వయసు. అక్కడి నుంచి ఈరోజు వ్యక్తిగత సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకునేటటువంటి వయసుకు వచ్చారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు తెలుస్తున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం కదా, తర్వాత సామాజిక జీవితం కదా అని అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద కోపం వస్తున్నది, విధి విధానాల మీద కోపం వస్తున్నది. అయ్యో డ్యామేజ్ జరిగేది నాకే కదా అని చెప్పినటువంటి ఆలోచన వస్తున్నది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేసరికి, గ్యాస్ పెరిగేసరికి నేను ఏం చెల్లిదేవాలరా దేవుడా అనేటటువంటి ఒక ఆక్రందన ఇప్పుడు మొదలైంది, ఆలోచన మొదలైంది. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. భవిష్యత్తు లోపట ఈ విష సామ్రాజ్యాన్ని కూలగొడుతుంది. చివరిగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ జెన్జీ ఉద్యమం ఎన్ని రోజులు ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అంటారు చివరిగా? ఇది ఎన్ని రోజులు అనేది కాదన్న, డెఫినెట్గా ఖచ్చితంగా యువత మొత్తం కూడా చైతన్యవంతమయ్యే వరకు కూడా ఈ ఉద్యమం అనేది, ఇప్పుడు ఈ
ఒక లార్వా దశ లోపట ఉన్నటువంటి ఈ ఉద్యమం అనేది భవిష్యత్తు లోపట ఒక 2-3 సంవత్సరాల లోపట ఒక అతిపెద్ద మహావృక్షంగా మారి ఒక అతిపెద్ద వ్యవస్థగా నిర్మాణం జరిగి భారతదేశం లోపల ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతుంది. కాకపోతే అంతకంటే మునుపే భారతీయ జనతా పార్టీ దాన్ని లోపరుచుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఎట్లా వీటిని పావులు కదుపుతారు, ఈ పార్టీ యొక్క వ్యవస్థను ఆ నిర్మాణాన్ని ఎక్కడ ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ ప్రయోజనం కోసం వాడుకుంటారు, తర్వాత ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది మనము చూద్దాం. ఇది అంటే దీని మీద పూర్తి నమ్మకం లేదు. కాకపోతే రైట్ ఒక నిరసన అనేది అయితే ప్రజల వైపు నుండి ఉన్నది అనేది ఈరోజు ప్రభుత్వానికి అర్థమైంది. ఇది సక్సెస్ అవుతుందా కాదా తర్వాత విషయం. ప్రారంభం అవ్వడానికి జరగాల్సినటువంటి కార్యక్రమం అనేది జరిగిపోయింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది సోషల్ యాక్టివిస్ట్ అలాగే సింగర్ సనత్ జయసూర్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.